హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే రసం అండ్ ఎగ్ ఆమ్లెట్ మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటాయి. అయితే రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక రోల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను. వలుచుకొని ఇలా రోలు ఉంటే రోట్లో దంచి వేసుకోండి ఈ మసాలా పేస్ట్ని, లేదా మిక్సీలో పట్టుకోండి. మిక్సీ కంటే కూడా రోట్లో దంచి వేసుకుంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో పట్టుకోండి, కచ్చపచ్చగా పట్టుకోండి, మెత్తగా కాకుండా ఇంకా చూపించిన విధంగా. ఇలా మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రసం తయారు చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడేటప్పుడు 2 ఎండుమిరపకాయలను 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, ఇంగువ కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అది ఉంది కదా పేస్ట్, మిరియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్, అది వేసుకోవాలి. మీరు మిరియాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, కారంకి తగ్గట్టు. తర్వాత ఒక మీడియం సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు ఇలా ముక్కలుగా అన్న వేసుకోవచ్చు, లేకుంటే టమాటాల్లో ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా పిసికి అలానే వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా కానీ రసం బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లు ఉప్పు వేసుకున్నాను. టమాటాలు కొద్దిగా తొందరగా వేగడానికి ఉప్పు వేసుకున్నాను. తర్వాత రసానికి సరిపోను టేస్ట్ చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటాలు కూడా మెత్తగా వేగిన తర్వాత చింతపండు, చిన్న లెమన్ సైజు చింతపండును ఇలా పులుసులాగా చేసుకొని వేసుకున్నాను. తర్వాత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు ఎంతైతే కావాలో రసం దాని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుందాం. నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది, అది కూడా నేను కల్లు ఉప్పు వేసుకున్నాను కొద్దిగా. తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే 5 to 10 మినిట్స్ వరకు సిమ్లోనే ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువసేపు కాగనే అవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే మూత పెట్టి ఉంచండి. 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి తీసుకోవడమే. వేడివేడిగా పిల్లలకి రైస్లో పెట్టినా కానీ మంచిగా తినేస్తారు. ఇంకా ఇయర్స్ బేబీ అయితే తినేస్తారు. ఇంకా మంత్స్ బేబీ అయితే ఫస్ట్ వేడిగా ఉన్న రైస్ని స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసి ఈ రసాన్ని వేయండి. మంత్స్ బేబీకి అయితే కారం ఎలా తింటారో చూసుకొని మిరియాలని అడ్జస్ట్ చేసుకోండి. చాలా మంచిది ఇది డైజెషన్కి, ఇంకా ఏదైనా జలుబు, దగ్గు ఇలాంటి వాటికి ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చక్కగా తినేస్తారు. ఇడ్లీ వేసి పెట్టినా కానీ మంచిగా తింటారు, ఇడ్లీ దోశల్లో కూడా. తర్వాత ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి నేను 4 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలా అంతా ఆనియన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తోనే కలుపుకోండి. బాగా ఇలా కొద్దిగా ఆనియన్స్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మ్యాష్ చేస్తున్నట్టుగా ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన మసాలా అంతా ఆనియన్స్కి పట్టి చాలా బాగుంటుంది. ఆమ్లెట్ అనేది టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను 3 ఎగ్స్ని అయితే ఇలా బీట్ చేసుకొని వేసుకున్నాను. నేను తీసుకున్న ఆనియన్స్కి ఈ 3 ఎగ్స్ అయితే నాకు సరిపోతుంది, కరెక్ట్గా ఉంటాయి. ఆనియన్స్ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత 3 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా రసం కాంబినేషన్లో పిల్లలకి పెట్టినా కానీ చాలా బాగా తింటారు. ఈ రెండింటి కాంబినేషన్ పిల్లలకు బాగా నచ్చుతుంది. అసలు ప్లెయిన్ అలా ఆమ్లెట్ అయినా పిల్లలు మంచిగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఎలాగో మంత్స్ బేబీకి మనం బాయిల్డ్ ఎగ్ పెడతాం కాబట్టి ఇయర్స్ బేబీకి డైలీ బాయిల్డ్ ఎగ్ పెట్టినా కానీ ఎప్పుడో ఒకసారి ఇలా రసం కాంబినేషన్లో పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా.
డైలీ బాయిల్ ఎగ్ తినాలన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా మనం ఆమ్లెట్ లాగా చేసి పెడితే వాళ్ళు తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టినా కానీ తినేస్తారు. ఇలా బాగా కలిసేటట్టు ఫోర్క్తో కలుపుకోండి. ఫోర్క్ అయితే కరెక్ట్గా కలుస్తుంది. ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆ ప్యాన్కి మనం బీట్ చేసుకున్న ఈ ఎగ్స్ని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అన్నీ ఒకే దగ్గర కాకుండా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే ఈ ఆమ్లెట్ మీరు దోస పెనం మీద వేసుకున్నా కానీ బాగా వస్తుంది. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎగ్స్తో ఏ రెసిపీ చేసినా కానీ ఉప్పు తక్కువగా పడుతుంది, అది చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇలా ఆనియన్స్ అన్నీ ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పైన నుంచి ఆయిల్ వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. కావాలంటే మీరు బటర్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బటర్ వేసుకున్నా కానీ పైన నుంచి. తర్వాత ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత, బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోండి. నాకు మాత్రం చివరిలో కొద్దిగా విరిగింది. ఓకే, దాన్ని మాత్రం మళ్ళీ ఎలాగోలా కవర్ చేశాను. రెండో వైపు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి, రెండో వైపు కూడా మంచిగా ఆనియన్స్ వేగాయి, మంచి కలర్ వచ్చింది. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా మంచి కాంబినేషన్ రసం అండ్ ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్. అలాగే రసంలోకి ఇంకా సాంబారు పప్పులోకి కూడా చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్ అనేది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.